ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న నిర్వహించబడుతుంది. రేడియో మాధ్యమ ప్రాధాన్యతను తెలియచేయడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. 2010 సెప్టెంబర్ 20న స్పెయిన్ యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు స్పానిష్ రేడియో అకాడమీ ప్రపంచ రేడియో దినోత్సవం ప్రకటన ఎజెండాలో చేర్చాలని అభ్యర్థన పంపింది. 2011 సెప్టెంబర్ 29న యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు తన తాత్కాలిక ఎజెండాలో ప్రపంచ రేడియో దినోత్సవం ప్రకటించే అవకాశాన్ని చేర్చింది. 2011లో యునెస్కో తన పరిధిలో ఉన్న ప్రసార సంఘాలు, యుఎన్ ఏజెన్సీలు, ఎన్జిఓలు, ఫౌండేషన్లు, ద్వైపాక్షిక అభివృద్ధి సంస్థలు, యునెస్కో శాశ్వత ప్రతినిధులు, జాతీయ కమిషన్ల వంటి సంస్థల్లో ఈ దినోత్సవంపై విస్తృత సంప్రదింపులు జరిపింది. అరబ్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్, ఆసియా పసిఫిక్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్, కరేబియన్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్, యూరోపియన్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్, ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్, నార్త్ అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ డి టెలికమ్యూనికేషన్ వంటి 91% సంస్థలు ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి. ఈ సంప్రదింపులకు సంబంధించిన వివరాలు యునెస్కో 187 EX-13 పత్రంలో లభిస్తాయి. 1946 ఫిబ్రవరి 13న ఐక్యరాజ్య సమితి రేడియో ప్రారంభించబడింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవం జరుపుకునేలా జనరల్ కాన్ఫరెన్స్ 36వ సెషన్లో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రకటించాలని బోర్డు యునెస్కోకు సిఫారసు చేస్తుంది. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు, ఐక్యరాజ్య సమితి సంస్థలు, అంతర్జాతీయ ప్రాంతీయ సంస్థలు, వృత్తి సంఘాలు, ప్రసార సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు మొదలైనవన్నీ ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకోవాలని బోర్డు ఆహ్వానించింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జనరల్ అసెంబ్లీలో ఆమోదించడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపుకునే విధంగా యునెస్కో డైరెక్టర్ జనరల్ ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ దృష్టికి తీసుకురావాలని బోర్డు అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ పరిగణించి 36C-63 ఫైల్లో ఉన్న తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని 2011 నవంబర్లో యునెస్కోలోని అన్ని సభ్య దేశాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. 1879 భారతదేశంలోని ముఖ్యమైన జాతీయ నాయకులలో ఒకరైన సరోజినీ నాయుడు జన్మించారు. 1931 న్యూఢిల్లీ వైస్రాయ్ లార్డ్ ఇర్వాన్ బ్రిటిష్ ఇండియా కొత్త రాజధానిగా ప్రారంభించారు. 2010 భారతదేశంలోని పూణేలో విదేశీయులకు ప్రసిద్ధి చెందిన బేకరీలో ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 17 మంది మరణించారు మరియు 60 మంది గాయపడ్డారు. 1991 గల్ఫ్ యుద్ధం. యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం ఇరాక్లోని బాగ్దాద్లోని వైమానిక దాడి స్టేషన్లపై 2 లేజర్ గైడెడ్ స్మార్ట్ బాంబులను జారీ విడిచింది. ఇది మిలిటరీ కాంపాట్ సైట్స్ భావించబడుతుంది. కనీసం 408 మంది పౌరులు మరణించారు. 1997 హబుల్ టెలిస్కోప్ను డిస్కవరీ స్వాధీనం చేసుకుంది. 1998 హోవార్డ్ స్టేర్ను తన ప్రైవేట్ పాట్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. 2000 యుఎస్ ఫిమేల్ ఫింగర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో, అలాగే యుఎస్ మేల్ ఫింగర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2000లో జరిగాయి. 2001 సెంట్రల్ అమెరికా దేశమైన ఎల్ సాల్వాడోర్లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల కనీసం 400 మంది మరణించారు. 2008 ప్రధానమంత్రి కేవిన్ రూడ్ ఆస్ట్రేలియాలోని ఆదివాసీ ప్రజలకు అధికారికంగా క్షమాపణలు చెప్పారు. 2008 ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి కేవిన్ రూడ్ స్వదేశీ ఆస్ట్రేలియన్లు మరియు దొంగిలించబడిన తరాలకు క్షమాపణలు చెప్పారు. 2010 జార్జియన్ లూగర్ నోడర్ కుమార్తె తాల్షీ ప్రారంభ వేడుకకు ముందు 2010 జార్జియన్ లూగర్ నోడర్ కుమార్తె ప్రారంభ వేడుకలకు ముందు 2010 వాంకోవర్ ఒలింపిక్స్ కోసం ట్రేసింగ్ రన్ సమయంలో ఘోరమైన ప్రమాదంలో మరణించారు. 2011 ఇరాన్లోని వ్యతిరేక నాయకులు 2011 ఈజిప్షియన్ విప్లవం యొక్క విజయాన్ని ప్రతిబింబించే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీని ప్లాన్ చేశారు. 2011 లేడీ యాంటోబెల్లన్ 53వ గ్రామీ అవార్డులో నీడ్ యూ నౌ పాట కోసం సాంగ్ ఆఫ్ ది ఇయర్ మరియు రికార్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. 2012 మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్ క్రెడిట్ రేటింగ్ల కోసం ప్రతికూల దృక్పథాన్ని చూపుతోంది.
2013 యుఎస్ ట్రెజరీ సెక్రటరీ నామినీ జాక్ లూ అని పిలువబడే వ్యక్తి యుఎస్ సెనేట్ యొక్క ఆర్థిక కమిటీ ముందు సాక్ష్యం ఇవ్వడం ద్వారా విచారణపై తన నిర్ధారణకు ప్రారంభించారు. 2014 చైనాలోని కాలి నగరంలో అక్రమంగా జూదమాడుతున్న హౌస్ లో పేలుడు సంభవించింది. 14 మంది మరణించగా 17 మంది గాయపడ్డారు. 2014 వెజులుకు అధ్యక్షుడు నికోలాస్ మదురో తనకు అనగదొక్కేందుకు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్న దాదాపు 19 మందిని పట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులను అరెస్ట్ చేశారు. సరోజిని నాయుడు భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన ఈమె స్వతంత్ర సమరయోధురాలు, కవయిత్రి. సరోజిని దేవి 1925 డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్ కూడా. ఈమె 1879వ సంవత్సరం ఫిబ్రవరి నెల 13వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. ఇది శ్రీమతి సరోజిని నాయుడు హైదరాబాద్ నివాస గృహం. హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్కు సమీపంలో ఉన్న ఈ చరితాత్మక బంగళాలో సరోజిని తండ్రి అఘోరానాథ్ చటోపాధ్యాయ నివాసం ఉండేవాడు. సరోజిని నాయుడు తదనంతరం దీన్ని ప్రసిద్ధ కవిగా సంకల్పమైన గోల్డెన్ థ్రెషోల్డ్గా పేరు మార్చి గుర్తించసాగారు. మిర్జా గులాం అహ్మద్ ఒక భారతీయ మత నాయకుడు మరియు ఇస్లాంలో అహ్మదీయ ఉద్యమ స్థాపకుడు. అతను దైవకంగా వాగ్దానం చేయబడిన మెస్సియా మరియు మహిందా నియమించబడిందని పేర్కొన్నారు. ఇది జీసస్ యొక్క రూపకరమైన రెండవ రాకడ, అంత్యకాలానికి సంబంధించిన ఇస్లామిక్ ప్రవచనాల వేర్పుతో పాటు ముజిద్దీన్ 14వ ఇస్లామిక్ శతాబ్దం. అయితే పంజాబ్లోని కాడియాన్లో కూలీల మూలాలు కలిగిన కుటుంబంలో ఫిబ్రవరి 13, 1835 జన్మించిన అహ్మద్ ఇస్లాం కోసం రచయితగా మరియు చర్చకుడిగా ఎదిగాడు. అతను కేవలం 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతని తండ్రి మరణించాడు మరియు ఆ సమయంలో దేవుడు అతనితో కమ్యూనికేట్ చేయడం ప్రారంభించాడని అతను నమ్మాడు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ పంజాబీ కవి మరియు ఉర్దూ సాహిత్య రచయిత. ఫైజ్ అతని కాలంలో అత్యంత ప్రసిద్ధ మరియు ప్రభావవంతమైన ఉర్దూ రచయితలో ఒకరు మరియు అతని రచనలు మరియు ఆలోచనలు ఈ రోజు పాకిస్తాన్ మరియు వెలుపల విస్తృతంగా ప్రారంభమవుతున్నాయి. సాహిత్య వెలుపల అతను ఉపాధ్యాయుడిగా, సైనిక అధికారిగా, పాత్రికేయుడిగా, ట్రేడ్ యూనియన్ వాదిగా మరియు ప్రసారకర్తగా పనిచేసిన విస్తృత అనుభవం ఉన్న వ్యక్తిగా వర్ణించబడ్డాడు. బ్రిటిష్ పాలనలో పంజాబ్లోని సియాల్కోట్ జిల్లాలో 13 ఫిబ్రవరి 1911న జన్మించిన ఫైజ్ ప్రభుత్వ కళాశాల మరియు ఓరియంటల్ కళాశాలలో చదువుకున్నాడు మరియు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు. భారతదేశ విభజన తర్వాత ఫైజ్ 2 ప్రధాన వార్తాపత్రికలకు ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేశారు. ఆంగ్ల భాష దినపత్రిక పాకిస్తాన్ టైమ్స్ మరియు ఉర్దూ దినపత్రిక ఇమ్రోజ్.